ఎంత అవుతుంది? గోడ వేపిస్తే ఏమవుతుంది గాయస్? పుక్కానికి ఓట్లు అయితే మింగుతాను. పాదాల మీద నడిచే యాత్ర దమ్మత్తాందా? రైట్ మన దారిలో రాసుకుందాం. టైం టైం లాగ్ తిట్టాను. టైం ఎంత అవుతుందిరా? ఏమైతే ఒకటైతుంది గాయస్. ఇప్పుడైతే ముఖం దోముతుండు. ఈ అర్ధరాత్రి ముఖం దోమే అలవాడైతే మాకు లేదు. ఇవాళైతే పాదయాత్ర ఉన్నది, మహాపాదయాత్ర. టోక్ని నడుచుకుంటే పోవాలి. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. పాదాల మీద నడిచే యాత్ర. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. ఇక మా తమ్ముడైతే తానం చేసేసిండు ఇప్పుడే. సరి పెడతా అన్నారా? ఘోరం ఘోరం చదివి పెడతాను. తానం చేయాలి. ఇక నేను కూడా పోయి తానం చేస్తాం. మా వాళ్ళు అయితే రెడీ అయిపోయారు. హలో గాయస్, చెప్పు. మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయినాం. ఇప్పుడైతే వెళ్దామని స్టార్ట్ అయిపోయినాం. వెళ్తూ వెళ్తూ దారిలో హనుమాన్ మందిర్ అవుతుంది, అక్కడ మొక్కేసి వెళ్ళిపోదాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇగో మచ్చ, మేమైతే ఒక అర్ధగంట ముందెళ్ళినాం. మా తమ్ముడు వాళ్ళు వీగిళ్ళు, ఈయన వల్ల లేటు. అర్ధగంట తానం చేసిండు. తానాలు చేసి వెళ్ళలేడు. మినిమం ఉండాలి. ఈడు మన జంపన్న వాగిడు. ఇంకొన్ని చూపెడితే ఆడైతే క్రేజీ ఉన్నాడు ప్రస్తుతానికి. అవుతామని ఈడు ఈయన పేరు మహేష్ అంబేద్కర్. సేమ్ ఆ ముఖం చూడండి, పౌడర్ ఇంత పూసిండు. ఇంత పౌడర్ పూసిండు ప్రస్తుతం. గుళ్ళోకి అయితే వెళ్ళిపోయాం. ఇక గంటలు కొట్టి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఎలాంటి ఆటంకాలు రావద్దని దేవునికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకుని అయితే ఇక బయలుదేరిపోయాం. జై శ్రీరామ్. ఎంతసేపు అన్నయ్య? ఎంతసేపు? టైం ఎంత పడుతుంది? 2:00కా? టైం ఎంత అవుతుంది? నేనే అంటే నాకంటే లేటు మన శేఖర్ అన్న. ఇట్లుంటది మనతోటి అన్నయ్య. ఎప్పుడు చెప్పినా అంటే 1:00కి రెడీగా అంటే దగ్గర టైం చూపెట్టు. టైం చూపెట్టు. 2 గంట లేట్. అంత లేటు. అవే అన్న ఏం చెప్తావే దీనికి? అట్లుంటది మనతోని. రైట్ మన దారిలో రాసుకుందాం. ఇల్లు బాగా దూరంలో ఉండే, ఇప్పుడు ఉరుక్కుంటూ వచ్చిన. బాగా కష్టం, దమ్మత్తుంది. బాగా ఆయాసం వస్తుంది. లైట్ మంచిగా కనబడతలేదు. చూసుకోవచ్చు. ఇప్పుడైతే లైట్ అవుతున్నది. ఇగో మా షేక్ ఇమాం శేఖర్ దమ్మత్తాందా? రవి జై శ్రీరామ్. మనకు నడిచి మొత్తం దమ్మస్తుంది కాబట్టి అలసిపోతాం. అందుకే దారిలో ఈ సంత్రాలు అయితే వస్తారు. పుణ్యం వస్తుందంట. ఇగో ఇట్లా తొక్కలు చేసి అల్ల మీద కూడా చేయొచ్చు, ఏం కాదు. ఇలాంటి అసలు మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఖతర్నాక్ ఉంటాయి, పుక్కనే దొరుకుతాయి కదా. అందుకే గాయస్ ఒక్కసారి చూసుకోవచ్చు మీరు ఈ రోడ్ ఎట్లున్నదో. మొత్తం పగులుతుంది నడవనికి. రవి గారు ఎట్లు ఉరుకుతాను కూడా ఉంది. మొత్తం బండలు కూర్చుతాయి. మా నన్నిగానికి అయితే రక్తం వెళ్తాను కాలికి. ఒక్క పడ్డే రక్తం వెళ్తాది నన్నిగానికి. రోడ్డు మాత్రం నంది ఘోరం ఉన్నది. మన సిరుపురు పోయే రోడ్డు. గోడ వేపిస్తే ఏమవుతుంది గాయస్? పుక్కానికి ఓట్లు అయితే మింగుతాను. సర్పంచ్ ఎలక్షన్స్ వస్తారు ఇంటింటిగా చడుక్కుంటాను ఓట్లు. టీ బ్రేక్ అయితే తీసుకున్నాడు నన్నేవాడు. అందరూ శాతం అయితే లేదంట. ఇస్తుంటే ఎందుకు వస్తలేదు నడవే శాతం కానీ వాళ్ళు. ఇంటి దగ్గర ఒక 20 వచ్చినాం అనుకుంటా మినిమం. చెప్పండి కాళ్ళు వస్తానే మనకి. చాయ్ తాగుతాను ఇప్పుడు. నేను ఇంకా తాగుతా. హలో ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరైతే అలసిపోయిండు. ఎవరితో శాతం అయితే లేదు. మేమే ఒక 10 నిమిషాలు అయితే కూర్చున్నాం. ఇక్కడ వచ్చి ఒకసారి చూపెట్టిల్లు అందరినీ. ప్రతి ఒక్కరైతే అలసిపోయిండు. ఎవరితో అయితే లేదు. ముంగటెళ్ళి మన రియాక్షన్ ఒకసారి చూద్దాం. చెప్పండి బాయ్.
మరి మాదం అయితే లేదు రా చెప్తలేడు. చిన్న తమ్మున్నాడు కదా, తమ్ముడు కాళ్ళు వస్తున్నాయా? హనుమంతుని బలమా? ఒకసారి జై శ్రీరామ్ అంటావా మరి మన వాళ్ళ కోసం? సరే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో గాయ్స్ మొత్తానికి అయితే దగ్గరికి వచ్చేసినాం. ఇంకా అంటారా 1 కిలోమీటర్, ఇంకా 1 కిలోమీటర్ నడిస్తే అయిపోతుంది మనది. మా ముఖాలు చూడండి ఒకసారి, దొరకలే. మన ముఖం అయితే మొత్తం తీసుకోవాలి నడిచి. ఇక చాలా ఆనందం ఉన్నది. ఇక లోపలికి అయితే వెళ్ళిపోతాం. లోపల మొబైల్ అలా ఉంటుందో లేదో తెలియదు, చూడాలి ఒక్కసారి. ఫస్ట్ దాటినాక దాని ముఖం మీద మొత్తం పీక్ అయింది పాపం. మరి నాన్ స్టాప్ నడిచినా మరి అట్లుంటది. 25 కిలోమీటర్స్ ఆగకుండా ఉరుక్కుంటూ వచ్చిండు పాపం. ఇలాంటిది ఏదో మన ఏదన్నా అప్లై చేసి ఈ పాటికి ఏదైనా జాబ్ అన్న కొడుతుండే, నావీ ఆర్మీ కొట్టిన ఆల్రెడీ జాబ్, మార్బుల్ జాబ్. మార్బుల్. సో గుళ్ళోకి వెళ్తున్నాం కాబట్టి కొబ్బరికాయ తీసుకోవాలి. మా వాళ్ళు అయితే ముంగడ వెళ్ళిపోయినా అలా కొబ్బరికాయలు మేమే తీసుకున్నాం. ముంగట వెళ్ళిపోయిన వాళ్ళు కొబ్బరికాయలు తీసుకోవాలట కదా, వెనక వచ్చేట వాళ్ళు కొబ్బరికాయలు తీసుకోవాలన్నట. అదేం సామెతనో మాకు తెలియదు. కొబ్బరికాయ ఈచ్ 1 20 రూపీస్ ఓన్లీ. సో గాయస్ మనం అయితే వచ్చేసినాం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. చూసుకోవచ్చు మధ్యలో అవన్నీ గుర్తట్లేదు కదా, మొత్తం ఏదో లైన్ వచ్చేస్తాం ఇప్పుడే. లైన్ చూపెడతాం మన వాళ్ళు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో గాయ్స్ ఇప్పుడే బాగా రష్ ఉన్నది. తొందరగా వచ్చామని మస్తు వస్తున్నది. ఇంత వస్తుంటుంది అయితే అనుకోలేదు. ఇప్పుడైతే ఇక కొబ్బరికాయలు కొడతాం పోయి. కొబ్బరికాయలు కొట్టినాక గాయస్ లోపలికి వెళ్ళైతే ఆ రష్ దగ్గర బయటికి వెళ్దాం. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు వాడు కొబ్బరికాయలు తింటాడు, కొబ్బరి చిప్ప తింటాడు. కాళ్ళు నొత్తాను తిరుగుదామంటే. మీరు చూసుకోవచ్చు ఒక్కసారి, అందరు ఇక్కడ కుప్పకూలు వెళ్ళి ఇంకా బిల్డింగ్ మీద చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు. మేము కూర్చున్న బిల్డింగ్ మీద కూడా కథ బాగా మంది ఉన్నారు. మొత్తం కుప్పకూలు వేళ్ళు. ఒక్కసారి దర్శనం అయిపోతే అందరు ఇలా కూర్చున్నాడే, ఎవరితో కాదు సాధన నిలబడు. దానికి ఉదాహరణ మేమే కూర్చున్నాం. గంట అయితే అన్ని కూర్చోని ఇప్పటికి ఎంత అయిపోయిందా? 2 గంటలు అయితే 40 నిమిషాలంట. నేను నా మిస్టేక్. ప్రేమ జంటలే అమ్మా తోడు గాయ చెట్టు పోదామన్నా ప్రేమ జంటలే ఉన్నాయి. చూడండి ఒక్కసారి. ఇది రాను ఇది పాదయాత్ర అని పిలువబడదు, ప్రేమయాత్ర అని పిలువబడితే జంట యాత్ర. రాను మొత్తం జంట యాత్ర అయిపోతుంది. వీడియోలు తీసినాం కానీ పెడితే మనకే ఇబ్బంది అని
ఎస్, మొత్తం ప్రేమ జంట. చెప్పావు తెలుసా, ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. హలో గాయ్స్, మేమైతే ఇప్పుడు ట్రైన్ లో ఉన్నాం. ఇంతకుముందు ఆటోలో వచ్చేటప్పుడు నా ఫోన్ లో ఛార్జింగ్ అయితే అయిపోయింది, అందుకే వీడియో తీయలేకపోయినా. అందరైతే డిమ్ అయిపోయారు, ప్రతి ఒక్కరు కాళ్ళ నొప్పులతోని. చూసుకోవచ్చు ఒక్కొక్కరు ఎట్లా వన్నారు. అరే కాళ్ళు వస్తున్నాయా మనకన్నా? దీనికైతే బాగా నొప్పి. చిన్న పోరాడు అయినా 20 కిలోమీటర్లు నడిచిండు. మీరైతే గాడిని పడుతున్నావా 20 కిలోమీటర్లు నడవడానికి బాగా అవస్థలు పడ్డాడు. చిన్న పోరాడు అయితే నడిచిండు. ఎంతైనా మా పెద్ద మనిషి మా శేఖర్ మీకు ఈ టోగ్ని హనుమాన్ టెంపుల్ గురించి ఒక చిన్న కథ అయితే చెప్తారంట. మనకు తెలియని కథ, ఆయనకు తెలుసు అంట. ఒకసారి అడిగి అయితే తెలుసుకుందాం. శేఖర్ చెప్పనీకి రెడీయా? ఓకే, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. వాస్తవానికి నిజం ఫ్రెండ్స్, టోంకిని పాదయాత్ర దాదాపు నేను కూడా 5 సంవత్సరాల నుంచి వెళ్ళడం జరుగుతుంది. బాగా పవర్ఫుల్ హనుమాన్. ఇంకో స్టోరీ కూడా, పెద్ద స్టోరీ ఉంది కానీ బట్ తెలియదు నాకు. ఇంకోటి రీసెంట్లీ ఒక ముస్లిం అతను కూడా అతను కోరుకున్న కోరిక కూడా ఆ గుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటే నెరవేరింది. ఆయన కూడా గుడికి వచ్చింది, న్యూస్ లో కూడా వచ్చింది. ఎనీవే, అందరు ఇంత కష్టపడి ఎవరైతే మన సబ్స్క్రైబర్లు ఉన్నారో, అలాగే పాదయాత్ర చేసిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. అందరికి కూడా మీ అందరికి హనుమాన్ మీ అందరికి మంచి మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. విన్నారు కదా, శేఖరే చెప్పింది కథ. నాకు కూడా తెలియదు, ఆయన ఇది చెప్పేసిండు. ఈ వీడియో నచ్చితే మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థమ్స్ అప్ బ్లాగ్స్.